పశ్చిమ గోదావరి జిల్లాలో గంజాయి పట్టుబడింది. గునుపూడి రైల్వే అండర్ టన్నెల్ దగ్గర చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తుండగా 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 2 కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించడం, అమ్మడం, కలిగి ఉండడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు స్పష్టం చేశారు. గంజాయిని పూర్తిగా ఎక్కడ కూడా లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గౌరవ డీజీపీ గారి ఆదేశాలు గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని ఉత్తర్వులు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అర్నాథ్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన నిఘా పెట్టడం, అలాగే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా భీమవరం డిఎస్పీ గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో గట్టి నిఘా పెట్టి గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన తర్వాత నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొంతమంది యువకులు మన భీమవరం 1 టౌన్ పరిధిలోని గునుపూడి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గరలో చెరువు గడ్డ దగ్గర అక్కడికి గంజాయి కొట్టడానికి కానీ లేదా గంజాయి కలిగి ఉన్న వాళ్ళు వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం, అక్కడికి వచ్చారని నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో ఉన్నారని దాని ముందు ఇన్ఫర్మేషన్ రావడం, ఆ టైంలో మా ఎస్ఐ గారు వెళ్ళి మీడియాస్ని తీసుకుని అదేవిధంగా సిబ్బందిని తీసుకుని ఎస్ఐ గారు వెళ్ళి అక్కడ వారి మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి 4 యువకుల్ని అదుపులో తీసుకుని వారి వద్ద ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం